నిలబెట్టారు 4 గంటలు. అసలు మీకు నైతిక హక్కు ఉందా? అడిగే హక్కు ఉందా? గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా అసలు? ఫస్ట్ అసలు కవిత గారికి ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డారు లాస్ట్ మూమెంట్లో ఎవరైనా ఆదరించారా? ఇదిగో కేసీఆర్ గారు తెలంగాణ ముసుగులోనే తెలంగాణ ద్రోహం చేసే పని కడతా ఉన్నారు. అందులో గద్దర్ ఒక వ్యక్తి. ఆ గద్దర్ ఎన్నో నేను కంట్రిబ్యూట్ చేసింది లేదు, ఆయన పెద్ద పొడి చేసింది కూడా ఏం లేదు. తెలంగాణ ముసుగులో ద్రోహులే మొదటి నుంచి తెలంగాణ శత్రువులు. తెలంగాణకి శత్రు గద్దర్ గారు అని మీ డాడీ అన్నారుగా. తెలంగాణకి ప్రథమ శత్రువు గద్దర్ గారు. వింటున్నారా? వినాలమ్మా, వినండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అతి ప్రేమ. ఎందుకంటే ఆయన లేరు కదా. గద్దర్ ఉంటే ఆయన కట్టతో కొట్టేవాడు ఒక్కొక్కరు పరిగెత్తుకుంటారు. గద్దర్ గారికి ముందు నుంచే కారు ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము, ఆటోలో తిరగలే, ముందు నుంచే ఆయన కారు ఉంది. కారు ఇప్పించిండేమో వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఇప్పించిండు, ముందు నుంచి కారు ఉంది అని చెప్పి ఉండొచ్చు, తప్పేముంది. ఆయన ఎలాంటి కారు నాకు ఇట్లా అసౌకర్యంగా ఉంది కారు కాబట్టి కొనియొచ్చు, దాన్ని ఆటోలో తిరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అవును, ఆ టైంలో ఇప్పుడు మనకు ఒక కారు ఉండొచ్చు, ఎప్పుడో ఉండొచ్చు, తర్వాత రిపేర్ రావచ్చు, కారు అడగవచ్చు. దానికి ఇంత విశ్లేషణ ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. అరే బయటికి ఎట్లా చెప్తాడు అంటే ఆయన బయటికి చెప్పిన పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటనే కోపం తెప్పించింది అని చెప్పి. ఎందుకు కోపం అమ్మా? అరే చేస్తున్నాడు, మా మధ్య ఇంత అనుబంధం ఉందని చెప్పుకోవడం తప్ప దాని కోపం ఏంది? మీరు గద్దర్ గారిని యూజ్ చేసుకున్నారంటే గద్దర్ గారిని ఎవరు యూజ్ చేసుకున్నారు? మా మధ్య ఇంత అనుబంధం ఉంది, నా జేబులో డబ్బులు మీ గద్దర్ గారే, మీ నాన్నగారు గద్దర్ గారే నేను పవన్ జేబులో నుంచి డబ్బులు తీసుకునే అంత చనం ఉందని చెప్పినప్పుడు అది మీకు అర్థం కదా? వాళ్ళిద్దరి మధ్య ఎంత చనం ఉందో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు భార్య బిడ్డలతో ఉండే చనువు ఒకలా ఉంటుంది, ఒక ఫ్రెండ్తో ఉండే చనువు ఒకలా ఉంటుంది. మీకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య చనువు? వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది, అంత అన్నదమ్ముల మధ్య బాండింగ్ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేశారుగా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేయలే కదా, గద్దర్ గారు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ పైన ఏమంటారు? గద్దర్ ప్రకాష్ రాజ్ గారి గురించి అదే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి? ఆయన ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నాం. అది ఎందుకు క్వశ్చన్ చేయడానికి? మేము ఒంటరిగా వస్తాము, పొత్తుతో వస్తాము. నువ్వెవడే అసలు? నువ్వెవడు? నేను చెప్తున్నావు, నువ్వెవడు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నేను ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ కాదు, మాకు చెప్పని మమ్మల్ని అడుగుతున్నాడు కదా పక్ష. మేము ఎలా వస్తాం, మీకేంటి? నువ్వెవడు అసలు? ఫస్ట్ నువ్వెవడు? ప్రకాష్ రాజ్ అంటాడు ఎవడు? నేను ఎందుకు సమాధానం చెప్పాలి వాడికి? నేను ఇదే అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలలో అయినా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి కెలికి వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్